జై శ్రీరామ్ చిన్నాపూర్ విలేజ్ లో అక్రమ చర్చి నిర్మాణాన్ని వెంటనే అక్రమ చర్చి నిర్మాణాన్ని వెంటనే చిన్నాపూర్ అనే గ్రామంలో ఒక 700 పాపులేషన్ ఉన్నటువంటి గ్రామంలో ఒకే ఒక కుటుంబం, క్రిస్టియన్ కుటుంబం, ఒక గ్రామ పంచాయతీని మోసం చేస్తూ ఇల్లు కడతామని నిర్మాణం చేస్తూ పర్మిషన్ తీసుకొని అక్కడ అక్రమంగా చర్చి నిర్మాణం చేస్తుంది. అక్కడున్న గ్రామ యువత అందరు కలిసి గతంలో కూడా ఈ అక్రమ చర్చి నిర్మాణం చేస్తుంటే అడ్డుపడ్డారు. మత మార్పుల కోసం అనేక ప్రలోభాలు పెట్టి ఇది చేస్తుంటే అక్కడున్న గ్రామ యువత ముందుకొచ్చి తక్షణమే మా ఊర్లో ఇక్కడంతా హిందువులు మాత్రమే ఉంటాము, ఇటువంటి మత ప్రచారాలు చేయొద్దు, ఇక్కడ అక్రమ చర్చి నిర్మాణం చేయొద్దు అని చెప్పేసి గతంలో కూడా ఆపడం జరిగింది. అయినా అక్కడ ఉన్న ఒక డేవిడ్, అక్కడ ఒక మురళి, ఈ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్న యువతను ప్రలోభ పెట్టి అన్న మతస్థులు వచ్చి మా మతంలోకి మార్చమని చెప్పి ఇచ్చేస్తుంటే అక్కడ అడ్డుకునడం జరిగింది. అయినా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలే. ఈ రోజు గ్రామ పంచాయతీని చీటింగ్ చేసి ఇల్లును ఒక జాగాను కొని ఇల్లు కడుతున్నామని చెప్పేసి అక్కడ చర్చి నిర్మాణం చేస్తుంటే అక్కడున్న గ్రామ యువత అంతా, చిన్నాపూర్ గ్రామ యువత అంతా చివరి ఈరోజు కలెక్టరేట్ కి తరలి వచ్చి దీపావళికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తక్షణమే కనుక ఆ చర్చి నిర్మాణం ఆపకపోతే గ్రామం అంతా కూడా తరలిస్తుందని చెప్పేసి గ్రామ యువత ఈరోజు హెచ్చరిస్తుంది. గతంలో ఒక కొల్లిప్యాక్ విలేజ్ కావచ్చు, ఇక్కడున్న డిచ్పల్లి విలేజ్ కావచ్చు, ఇక్కడున్న రుద్రూర్ విలేజ్ అనే గ్రామంలో కూడా ఈ అక్రమ చర్చిలు నిర్మాణం చేస్తే ఈ రకంగానే రిప్రజెంట్ ఇస్తే డిపిఓ గారు తక్షణమే స్పందించి ఆ అక్రమ చర్చిల నిర్మాణం ఆపిరు. మాకు వారి పైన చాలా విశ్వాసం ఉంది. ఈ చిన్నాపూర్ అనే గ్రామంలో తక్షణమే గనక చర్చి అక్రమ నిర్మాణం ఆపకపోతే గ్రామ యువత పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తుందని హెచ్చరిస్తున్నారు. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. అక్రమ చర్చి నిర్మాణాన్ని వెంటనే భారత్ మాతాకి జై శ్రీరామ్.